ఓం నమ శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివుని యొక్క మరొక రూపం. పుణ్యలింగేశ్వరుణ్ణి పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పుణ్యప్రదేశం ఎందరో భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర స్థలంగా మారింది. స్వామిని దర్శించడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని, వారికి మోక్షం లభిస్తుంది అని ఎందరో భక్తుల నమ్మకం. భక్తి మార్గంలో తరించి అభాగ్యుల ఆకలి తీర్చేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వచ్చిన విజయ్ శుక్లా, డిపి శుక్లా దంపతులు వారి సంతానం శివయ్య సేవలో పాల్గొన్నారు. ముందుగా అనంత శక్తివంతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శివయ్యకు అభిషేకం చేసి భక్తితో శివలింగాన్ని చేతులతో తాకి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అర్చకులు స్వామివారిని పూలమాలతో, రుద్రాక్షమాలతో అలంకరించి స్వామికి నీరాజనం సమర్పించారు. భక్తుడు ఘంటానాదం చేయగా స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ హారతిని కళ్లకు హత్తుకుని శివాశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. శతాయత్ప్రశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః దివ్యానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అనంతరం హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మృత్యుంజయాయ నమః. గాయత్రీ దేవ్యై నమః. మహారుద్రాయ నమః. నాగనాధిపతయే నమః. దుర్గాదేవ్యై నమః. అగ్నయే నమః. దివ్యాయ నమః. అద్యాయ నమః. అగ్నయే నమః. పుష్టే ప్రజాపతయే నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళగా ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. విజయ్ శుక్లా గారి పెద్ద కుమార్తె కీర్తిశేషులు దీప్తి శుక్లా గారి జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులు కేక్ కట్ చేశారు. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శయ్యేకరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కవర్తినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శతత్వాంగినే నమః. ఓం శ్రీవిష్ణాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. శ్రీమః శ్రీ నానావిధ ప్రముల పుష్పపూజాం సమర్పయామి. అదా కర్పూరహి నీరాజనం ధూపం. సేవా మార్గంలో భాగంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ దీప్తి శుక్లా గారి జ్ఞాపకార్థం రక్షణాలయంలోని అభాగ్యులకు వారి చేతులతో వారే స్వయంగా అన్నదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కాలం చేసిన కుమార్తెను తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి విజయ్ శుక్లా గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. मेरा नाम नेहल शुक्ला है. अम्मा नाना अनाथ आश्रम तीसरी बार आ रहे हैं और हमें यहाँ पे आने पर बहुत अच्छा लगता है. यहाँ पे जो शिव जी की पूजा होती है पहले, उसके बाद जो ये खाना खिलाया जाता है इन ऑर्फन्स को, ये सब यहाँ बहुत अच्छा होता है और मुझे यहाँ का एक्सपीरियंस हमेशा बहुत अच्छा लगता है. इसलिए हम यहाँ 3 बार आ चुके हैं. थैंक यू. అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఇది 3వసారి రావడం జరిగింది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదేమనగా ఎవరైనా అన్నదానాలు కానివ్వండి,
లేకపోతే మనకు గుడి కడుతున్నారు, దానికి కానివ్వండి డొనేషన్లు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఇవ్వగలరని అందరికీ మనవి చేయుచున్నాను. మాకు మంచిగా అనిపించింది. 1, 2, 3సారి కూడా వచ్చాము. మళ్ళీ కూడా వస్తాము. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. మా కూతురు పెద్దమ్మాయి బర్త్డే ఉండే కాబట్టి, దీప్తి శుక్లది బర్త్డే ఉండే కాబట్టి మేము వచ్చాము. ఆమె పేరు మీద అన్నదానం చేయించాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.